దేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కులు స్వేచ్ఛను అందేలా చూడడమే న్యాయ వ్యవస్థ లక్ష్యం కావాలని హైకోర్టు సీజే అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసినప్పుడే దేశం బాగుంటుందని ప్రధాన న్యాయమూర్తి ఆకాంక్షించారు. భువనగిరి జిల్లా మాస్కుంట వద్ద 10 ఎకరాల్లో 82 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జిల్లా నూతన కోర్టు భవన సముదాయ నిర్మాణానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శంకుస్థాపన, భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె లక్ష్మణ్, కె సుజన, వి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. మంచిర్యాలలోనూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక జిల్లా కోర్టు భవనానికి భూమి పూజ నిర్వహించారు. హైకోర్టు సీజే వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇగో చాలా సమస్యలకు కారణమవుతోందని, చిన్న వివాదాలు కోర్టులకు తలనొప్పిగా మారాయని జస్టిస్ నగేష్ భీమపాక వ్యాఖ్యానించారు. Dongir being very close to Hyderabad and very close to heart, I understand that this district is so close to Hyderabad and it has a lot of potential which in times to come are going to increase the challenges. All the institution stakeholders to function efficiently, it is important to have both software and hardware. Software, of course, is the human resource, technological resource, the paperwork, etc. Physical infrastructure is the hardware. The district court cannot function from a rented premises. On that note, I must thank, first of all, the members of the building committee of the High Court, the state government, the district administration, and the agency which has been appointed to execute the work today on an auspicious time. ఇక్కడ కొన్ని కోర్ట్స్ కావాలని అడిగారు. నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా, ఎందుకంటే నేను 3 ఏళ్ల క్రితం నేను లాయర్ని. మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ ప్రాంతానికి సంబంధించి న్యాయస్థానాలు ఏం కావాలన్నా సరే నేను ఇక్కడే ఉన్న జిల్లా జడ్జి గారిని విన్నవిస్తా ఉన్నాను. దయచేసి ఏం కావాలో అన్నీ రికమెండ్ చేయండి. నేను స్వయంగా నేనే ఫైల్ చేసుకొని రిజిస్ట్రార్ని వెంట పట్టుకెళ్ళి కమిటీలో ఉన్న సీనియర్ న్యాయమూర్తుల్ని రిక్వెస్ట్ చేసి సాధ్యమైనంత తొందరగా మీ కలలు సాకారమయ్యేలాగా చేస్తారు. మీరు మరీ మంచోళ్ళ ఉన్నారు. మరి మీరు 1 ఎకరం అడిగితే ఎలాగండి, ఒక 5-6 అడగాల ఆయన్ని. ఇన్ని సమస్యలకి మూలం ఇగో. ఆ ఇగో అనేది కానీ మనిషిలో లేకపోతే చాలా వరకు సమస్యలే ఉండవు. నేను బెంచ్లో ఉన్నప్పుడు 89 సంవత్సరాల వయసున్న అన్నకి 82 ఏళ్ల వయసు ఉన్న చెల్లెలకి గొడవ. అడ్వకేట్ అడిగి, నిజంగా ఈ కేసు ఇప్పుడు అవసరం అంటే అవసరం సార్ అన్నాడు. ఎందుకంటే మేము చెప్పినా వాళ్ళు వినట్లేదు సార్. వాళ్ళకి అవసరం కాకపోయినా మాకైనా అవసరమే కదా సార్ అన్న. ఏదో భార్యాభర్తల గొడవ వచ్చింది. 75 ఏళ్ల భర్త, 68 ఏళ్ల భార్య. ఆమె వచ్చంటది, సార్ ఈ కేసు చేసే లోపల మళ్ళీ వేరే పెళ్లి చేసుకోకుండా ఆర్డర్ ఇవ్వండి అన్నారు. మితిమీరిన స్వార్థం, అంతా మనకే కావాలనే ఆలోచనతో ఉండటం అనేది కూడా సమాజంలో చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలాంటి చిన్న చిన్న కేసులకు సంబంధించి చిన్న చిన్న ఈగోల వల్ల కూడా న్యాయస్థానాలు బాగా బడ్డనై ముందుకు పోతా ఉన్నాయి.